మడతయ్యాలమ్మనండి అది తుడుతున్నాం కదా ఏంటి అది బెల్ట్ మడతయ్యాలమ్మ క్రాస్ తిప్పాక అప్పుడు వేస్తాడు. చేతులు ఎక్కడ తీస్తారు బాబాయ్ ఇంకెళ్తుంది పైకి అది. కొంచెం కిందకి జరపచ్చు కదా, ఇక్కడ అతికడ కన్నా ఉంటుంది. ఇంకా అతికడదా కుట్లో పోద్దా? అంత పొడిగా అక్కర్లేదులే చెయ్య, ఈ మామూలు కాబట్టి స్టోన్స్ వర్క్ అని అంత పొడిగెట్టాం. మామూలు లాగేస్తే పొడిగిట్టిపోయి లాగేస్తే లైనింగ్ ఏది లైనింగ్లో లైనింగ్కే కదా, లైనింగ్ అని లాగేమ్మా మహేష్ బాబు గారు ఇదంతా బాగానే తీసేస్తున్నామండి. ఇక్కడ మెడ తీసేటప్పుడే పగడాస్తుందండి మాకు. మెడ ఒకటే కావాలండి మాకు. గిన్నెలో పెట్టు చదువుతాను. వీటి మీద ఎట్లా ఉండాలి, ఎందుకు ఉన్నాయో ఇవో ఈ తీసాను. ఈ బాగు కడ్డీతో పట్టేసుకుని మెత్త కుట్టేస్తాను, తేలి వేస్తాను. బాగుంది నేర్చుకొని నేనైతే మా బాబు ఏది చెప్పలేదు, అలా చూసి నేర్చుకున్నాను. చెప్పినంతతో వచ్చేది బురదనే వర్క్ చేయాలి. మా నాన్న అలా కుట్టడం చూసి నేర్చుకున్నాను అంతే. ఫస్ట్ నుంచి తీయాల్సింది వీడియో. ఇప్పుడుంది అసలైంది. రెండు ఒకటే వచ్చేస్తున్నాయి కదా. ఓకే 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 పైకి ఉంది. పైకి వచ్చింది అది అక్కడ ముక్స్ పెట్టి వస్తుంది కదా. అది లోపలికి గీసుకోవాలి. దీనికి ఇలా కట్ చేసేయకూడదు, ఇలా వచ్చేసి ఇలా కట్ చేసేయకూడదు, ఇలా కొంచెం పైనుంచి కట్ చేసుకోవాలి. లేకపోతే అప్పం పప్పం అయిపోతుంది. వెనక్కి కట్ చేసుకున్నాక తర్వాత అందువల్ల చేతి గుట్టులో కవర్ చేసేసుకోవచ్చు. లోపల సంచులు
క్రాస్ అర్థమైందా? అర్థమైంది క్రాస్. బాడీ మామూలు తీసుకుంటాం, మొక్క ఎంత ఉందో చూసుకోవాలి ముందు. మరి మొక్క తీయకుండా తీసేనుకో, మొక్క ఆలనుకో ఈ పెంచగట్టం మొక్క తగ్గించుకుని ఇది మొక్క కట్టుకోవాలి ఉంటాం. అదే ఉంటాం, మొక్క ఉంది కాబట్టి సరిపోద్ది. మీ అమ్మకైతే చాలు, ఇంకైనా చాలు. మీటర్ సరిపోతుందండి. అయినా పన్న కద్ది అది అక్కడతో ఆపేయాలి. ఇక్కడతో ఇలా కట్ చేసుకోవాలి మళ్ళానే. కట్ చేసేటప్పుడు ఇది కూడా కట్ చేసేస్తే వెనకాల గొడవలు పడు. వెనక ఒకసారి జాకెట్ వేసుకుంటావాడు. బ్యాక్ తేడా తీసుకుని ఏమన్నా తేడా ఉంటే అప్పుడు సరి చేసుకుంటాం. తీసుకుంటే తీసేసుకుని మరి తీసుకుంటాం. ఆకలి పోయిందండి. ఇంకా ఇవాళ కొడుకు నిండిపోయింది మా పిన్నానికి. గంటల నుంచి అక్కడే ఉన్నాను, ఇంకెక్కడ తిన్నానే. కొడుకు నిండిపోయింది ఇవాళ మా పిన్నానికి అంటున్నాను కదా. ఏ పని చేస్తున్నాయి అయిపోతున్నాయని గ్లాసు మళ్ళీ ఇప్పుడు ఎన్ని తొడాలి. అది అదే అదేనే అప్పయ్యమ్మ ఎండలేగా కాళ్ళు అంటుకుపోతున్నాయి. ఎక్కడ మరి ఎక్కడ భద్రస్తుంది ఎలా చెప్తుంది. మరి ఇక్కడ ఎందుకు పెంచావు దీన్ని? ఇట్లో వద్దాయి వెనక్కే లాక్కన్నా ముందు లాక్కుంది. ఒక పాతికి ఎక్కుంటే ముందుకు పడుద్ది, లేకపోతే వెనకలా వేసుకుంటాం. జాకెట్ వెనక లాక్కుంటుందనా? ఇందులో వద్దియడమో దీని మీద అక్కడ చెట్లు ఇంకోటి ఉండిపోయింది. చెట్లు ఎక్కడ కూరుకున్నా కాదు. దీన్ని పోయిన గ్లాస్ అడిగిన కదా ఇంతే గ్లాస్ ఉంటుంది. పసుపు కట్టేప్పుడేమో షాంపూలు. శాంపుల్గా ఇది ఇక్కడ ఎంత ఎత్తామో ఇది అంత వేసేసుకోవచ్చు కదా. ఇక్కడ కుట్టేటప్పుడు ఇది అతికేటప్పుడు రెండు సమానంగా అతికేసుకోవడమే కదా. అంటే దాన్ని పెంచావు కదా అని పొడిగొస్తే వెనకాల బెల్ట్కి కవర్ చేసుకుంటాం. లోతు తీయలేదండి మేడం. సంతమా అది ఎందుకు కట్ చేసావు ఇప్పుడు? ఎక్కువ పాటు తీసుకోవాలి. అయినా లూజ్ వస్తుంది కదా, ఎలా అయినా క్రాస్ సెంట్లో లూజ్ వస్తుంది. కుట్టు డబ్బు తీసుకుంటారు. అవి కూడా కరెక్ట్గా పెట్టు చూసి.
ఇది సంకలోకి ఉండాలి కదా ఉమ్. కుడితేనే. ఇది కిందకి చూడాలి, వెనక ఇదేమో నడుమేపుకి చూడాలి. వెనక్కి చూడాలి. ఓకే, ఇది కూడా సంకలోకి చూడాలి, పైకి వెళ్ళకూడదు, కిందకి సంకలోకి చూడాలి. ఉమ్. అప్పుడు బాగా నిలబడుతుంది అన్నమాట సేఫ్టీ. కొంతమంది ఏం చెప్తారో వేరే పెట్టేసి అంటే ఈ ముక్క ఎంత ఉందో అది, పీడేస్తారు, ఎంత ఉందో అది. అలా పెట్టేయచ్చు. కానీ ఒక్కోసారి దెబ్బ అవుతుంది అలా పెడితే, చెప్పలేము ఎలా ఉండిపోద్ది. అందరికీ ఒకలాగా ఉంటుంది బాడీ. ఈ పక్క నుంచి కొలాలి ఈసారి. యా అది ఎద్దు పెట్టారు. ఆ రెండు కలిపి కొట్టాలి. ఓహో, ఈ రెండు దగ్గర తగల అవునా, రాసు ఏం పెట్టావే, ఏమంటించావు? మా ఇంటి ఒకే చేతులు ఉండేది, ఓకే, ఒక చేతులు చేతి ముక్క కట్ చేయి. చేతులు చేతులు చేతి ఒక తర్వాత చేపు ముక్కల తర్వాత ఎత్తలే, ఇందులో వచ్చేస్తాయి. లైనింగ్ ఇది, లైనింగ్ మామూలుగా లైనింగ్కే ఇది అడుగుతుంది. ఊళ్ళో ఆవిడ కుట్టిందని చెప్తున్నాం కదా, మీ మేనకోడలు కుట్టించారు, సరిపోతుంది కరెక్ట్గా అలాగా. హలో, మాయవే అక్కడమా చేయకూడదు వస్తుంది. అంత పొడగొద్దు మహేష్ బాబు, అంత పొడగొద్దు బాబు, చెయ్య వేసుకోలేను నేను. టైం పడుతుంది చెప్పండి, ఉండే పడుగా కరెక్ట్గా సరిపోయింది. అదే రోజు సామానం చూపిస్తాం కదా, సామానం తెచ్చేస్తాను, సామానం తెచ్చేస్తే అయిపోతుంది. ఒకవేళ ఇది తక్కువ వచ్చింది అనుకో, ఇప్పుడు తక్కువే వచ్చింది, నీకు కట్ చేస్తాను తక్కువ వస్తుంది. కాదు నీ పొడవ అక్కడ అంటున్నావు కాబట్టి ఎందుకు మనకు అంత పొడవు అనేది అనేది ఈ ముక్క అలా ఉండిపోద్ది, ఇంకా కుట్టడం గట్ట ఉండదు. ఇది వేసుకునే కట్ చేసుకుంటాను. అది ఉండాలి, ఇది ఉండాలి. ముక్కు ఉంచుకోమ్మా, కట్ చేసిన ముక్కు పెట్టుకోవాలి దగ్గరే. ఈ ముక్కలో పేపరించుకు పేపర్ బాగా తీసుకునే ఉంచుకోవాలి. కట్ చేసిన ముక్కలు రాసుకుంటాం. కోసుకొచ్చి వస్తుంది అంతా కొంచెం ఆ మడత వస్తుంది.
అది ఎందుకు తెస్తారు అలాగా? ఇక్కడ కాదు తక్కువ ఉంటుంది కదా రోజు కింద పైన ఫ్లవర్స్ వచ్చి క్రాస్. వస్తున్నాడా? వస్తాడా? వచ్చేస్తాడా? లోతు ఎలా మొండి చెయ్య తిప్పేసి తీస్తారు. లైనింగ్ ఇది లైనింగ్ ఇలా ఉంటుందండి ఇది. అది కట్ చేయి, ఇక్కడ కట్ చేయలే తెలుస్తుంది. కురస వచ్చేది కదా మరి ఎందుకని. నేను అంత పొడుగు కట్టుకొని నీకు తెలుసు కదా, అవి స్టోన్స్ ఉన్నాయని పోతాయని అలా పెట్టేమన్నాను. స్టోన్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు. బెజ్జం వచ్చింది కదా, అలా తెలిసిన బెజ్జం వస్తే కవర్ చేసుకుంటున్నాం. అంటే లోతు ఐదు కట్ చేసుకోవాలి. అటువైపు తీయాలండి. ఇది ఒకటే తీసావు క్లాత్, మరి ఒకటే తీసావు. ఇది ఏంటి 2 పేపర్లు తీయలేదు బయటికి. రెండు రాలేదా? గోల్ సెట్ది అయితే ఆ సంచులో ఇంకా నేను జాకెట్ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేస్తే చాలు, ఏది లోతులు కట్ తీయక్కర్లేదు. అక్కడే సొలుపు వచ్చేసింది, సొలుపు వచ్చేసింది తెలిసింది ఆడ వరకు. అది పైన కాకులు పడుతుంది మెట్టుకెళ్తాను వేసుకుంటారు ఈ సంఖలోకి. ఏంటి ఏమైందా? ముళ్ళు 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 గుచ్చుకున్నాను. సరిపోదేమో నాకు తెలిసి. పైన తీయాలా? అందులోది ఎండింగ్ ఎందుకు ఎందుకు ఆ జాకెట్ పెట్టి దాని మీద ఆడేసి ఆడు తీస్తాడు. ఇప్పుడు ఇంత ముక్క కట్టాలి దీనికి. ఇది ఎదర పెద్దది వస్తుంది కదా, ఇక్కడ చిన్నది వస్తుంది కదా కొంచెం. నేను ఉషా కర్ణాటక సైడ్ దగ్గర అది ఇలా చెప్పిదా ప్యారిగారు లోపల పోయింది, ఇలా చెప్పేది అలా ప్యారిగారు లోపల పోయింది. అలా కాదు, ఏ ఊరు పోయాడు అంటాడు. నీకు అనువాలా? నాకు చాలా దారి తిరిగాడు, నేను ఇవ్వలేదు. అడిగి ఇవ్వాల్సి వచ్చింది. నాన్న ఇవ్వలేదు, బాబు ఇవ్వలేదు. నాకు ఇది చెప్పాడు ముమ్మడడ్డాడు, చిన్నవాడు చెప్పాడు ఇవ్వకూడదు. ఇది ఎట్టుకోల్చుకోరా, ఇంకో ఈ ముక్క ఎట్టి కట్ చేసి ఇలాగా తెలుస్తుంది కదా, ఇక్కడ కట్ చేయ ముక్క. ఎందుకంటే ఎప్పుడో జాకెట్ ఎట్టుకొచ్చాక
జాకెట్ కుట్టాలా కట్టింటి బుర్ర ఎంత బుర్ర స్టాపీగా ఉండాలి బాబోయ్. ఇంకా మిగులుతుంది ఒకటి అంత మిగులుతుంది. మీరు చూసిన కట్టగా అయిపోతుంది. కట్ చేసి నేను అలా చూస్తున్నాను. కన్నెట్ గీసుకుంటాడు ఇప్పుడు అక్కడ. అది సేపు ముక్క అక్కడ కట్ చేస్తున్నాడు, నేను ఇక్కడ చూస్తున్నాను. ఇంకా టేపు లేనిది బలి బతికేలాగా ఉంటుంది. ముక్క ఫస్ట్ సమానంగా కట్ చేసుకో. మాకు అర్థమయ్యే ఆడాలి కదా. మీ అర్థమయ్యేవి చెప్తుంటాము. ఇవి అట్లకి వస్తాయి. ఎదరా చేతులు పట్టీలు కొత్త చేతులు మెడ పట్టీలు పట్టీలకి మెడ ముక్కలకి ఇవి ఇవి మెడ మొక్కలకి ఇవి కట్ చేస్తాడు. క్రాస్లు ఇవన్నీ అర్థమైందా? నాకు బాగా అర్థమవుతుంది మీ కటింగ్. ఆడమండలు చెప్పేది అర్థమవుతుంది బాబా. ఇది ఖర్చు ఇంతకే పై ఖర్చు ఉంటుంది. మగవాళ్ళు బాగా కుదురుతాయి. స్పీడ్ ఎక్కువ, ఆడవాళ్ళకి స్టిచ్చింగ్ కుదురుతుంది. అసలు స్పీడ్ ఎక్కువ, ఆడదానికే తెలుస్తుంది. స్పీడ్ ఎక్కువ. దొంగమూడలో చెప్పరా పెట్టాలి. కొచ్చదులు అదే చూస్తున్నాం సరిపోతుందో లేదని. ఖర్చు ఇది చేస్తాం. మధ్యలో 2.5 వస్తుంది, ఇది 3 వస్తుంది, ఇది 4 వస్తే ఇది 3.5 వస్తుంది. అంతేనా? ఖర్చు లేదా ఇంతేనమ్మా. వదలకండ ఎట్టేసాడు ఇడు ఖర్చు వదలకండ అని. ఖర్చు వదిలేం కదా కాపాడుతుందా. ఒరే ఒరే వేస్తావా పంటల ముక్కలు వేస్తావా శాంతి? మనం దంచిన ముక్కలు వేసుకుంటే నిలబడుతుంది బాగా. అవి పెట్టుకుంటూ వచ్చేస్తాయి. సరిపోద్దాయి లేదు సరిపోద్దమ్మా. సరిపోద్దా గడి కరెక్ట్గా వస్తుంది అలాగా. కరెక్ట్ వస్తుందా? కుట్లో పోతాయి కదా. ఇది ఇదిగోరా పోద్దా? కుట్లు కొచ్చి పోతావు కదా. ఖర్చు పోద్దా? ఇది ఖర్చు పోద్దా? సరే బొర్రె పెట్టినట్టు గాడిద ఇది ఖర్చు పోద్దా? ఇది మిత్రులు కొచ్చులు పోతాయి. సరిపోయింది సరిపోయింది. ఇలా వచ్చి నువ్వు కూడా అలా ఉండు. నేను ఎక్కడ తీసాను ఇప్పుడు దాకా వీడియో. నేను ముందే అలాగే ఎందుకు చూసుకోకూడదు? సరిపోయింది చూసే ముందు సరిపోతుందని కట్ చేస్తాను. జాకెట్ చూడకుండా అది కట్ చేసింది చూసారు కదా మీరు. కంఫర్ట్ అయింది. ఇది ముందే సెట్ అవుతుందా లేదా చూశాను. అంతకే ఎక్కువ పక్కన వేసుకుంటాను. వచ్చిన దగ్గర వదిలేసుకుంటే ఇటు పక్కన వేసుకుంటాను. ఇటు పక్క కొబ్బరకూడదు ఎప్పుడు. ఇటు పక్కన పెట్టిలేపు వదలకూడదు, వచ్చిలేపు వదిలేసుకోవాలి. అదే నడుమేపు వదిలేసుకోవాలి, అది. పట్టి వేపు వదలకూడదు. ఇక క్రాస్ మొక్కలు తీసాను.
పెళ్ళి పిల్లని ఎక్కడెక్కడో చూసేసి పుట్టుకోని చూసేసి పెట్టేసి ఇందులోకి వచ్చేద్దే బాబు ఈ వీడియో ఎక్కడికన్నా వెళ్ళి సరిపోద్దే. ఇది బ్యాక్ ఇది బ్యాక్ సంకల్లో కట్టాలి దీన్ని పట్టుకెళ్ళి. సైడ్కి వస్తుంది. తీసేయి దొరబాబు, క్రాస్ ముక్కలు తీసేయి. ఒకవేళ అలాగా మెడ ముక్కలో మిగిలితే దాన్ని వెనక తిప్పుకోవాలి. దాన్ని వెనక తిప్పుకోవాలి మెడ ముక్కలో మిగిలితే. చూడు మెడ ముక్కలో మిగిలిందనుకో ఇక్కడ తీసిన ముక్కలోని దాన్ని వెనక తిప్పుకొని అలా పాముకోవాలి. మెడ ముక్కలను అర్థంగా ఇది ఆకారం ఏదో బాగుంది, పడవ ఆకారం. సరిపోతుందా? ఏదో ముక్క ఇది ఈ ముక్క సైడ్కి దా ఇది సరిపోద్దా? సరిపోదు చూసుకోవాలి. సరిపోద్ది. సరిపోతుందండి, వచ్చిపోతుంది కదా. గురుగారు కరెక్ట్గా వస్తుందండి. లేదేటి ఇందాక కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గానే వేసావు ఎక్కడికి. పైకి వచ్చిందండి. పైకి వస్తుంది. అది కాదు అదేనా? సరిపోతుందండి, కొచ్చుకు పోతుంది కదా. ఇంతకాని తేడా వచ్చి ముక్క తేడా ఏం రాదు. ఇలా క్రాస్ కతుక్కుంటే కరెక్ట్ వస్తుంది. దీని మీద పెద్ద ముక్క తీసుకుంటే చాలు మనం కట్ చేసుకునేటప్పుడు. బర్రా చెప్పింది ఒరే అది ఇది కట్ చేసుకోవడానికి, నేను ఇప్పుడు జాకెట్ ఇది కుట్టడానికి కాదు. ముందు లెవెల్ చేసుకుంటున్నాను. అవసరం అయితే క్రాస్ అతికేసుకుంటుంది. ఇలా అతికేసుకోవచ్చు. సరే అలా తిప్పేసి అతికేసుకుంటాం. ఇలా తిప్పేసి అతికేసుకుంటాం. సరే ఇలా తిప్పేసి వేసుకుంటాం. ఇంకో కుర్చీ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. లేదా ఈ క్రాస్ ఇంకా బాగుంది. ఇటు తిప్పి మొత్తాను అది జరగదు. ఇటు నుంచాను. ఈ క్రాస్ అయితే కరెక్ట్గా కలిసిపోద్ది. ఆ ముక్క కట్ చేసి ఇచ్చేలాగా. కట్ చేసేది ఏముంది, ఈ ముక్కలా తీసుకుంటాం. ఇక్కడ కట్ చేసి అంటున్నాను, అంత పొడిగింది మళ్ళీ. ముందు పని చేస్తానండి, అర్థం చేస్తాను. సరిపోద్దండి బాబు మనకి ఇప్పుడు. దానికి అర్థం అవుతుంది. ఈ రెండు కోట్లు కలిసినా చూసుకుంటారు. ఈ రెండు కోట్లు వచ్చినా చూసుకుంటే ఒదికి రాకపోయినా వచ్చినా చూసుకున్నాకో అట్లా సరిపోద్ది ఉంటుంది. ఓకేనా? ఇది ఓకే. ఇప్పుడు మేడమ్మకు తీయాలి. ఇలా పడే ఇల్లు కూడా లేదు. మేడమ్మకు ఎంత పడుతుందో సరిపోద్దో చూసుకోవాలి. మరి తెలుసుకో. అక్కడి నుంచి అక్కడ దాకా తీసేటప్పుడు నేను దాంట్లో తీసాను. ఆ రెండు ముక్కలు సరిపోతాయా? 2 4 ముక్కలు. తీసి కొట్టం కదా కంకరింపు. ఇంకా ఉంటాయి కదా ఎత్తుకెళ్ళు ఆ ముక్కలు కూడా. కళ్ళకు ఎగటళ్ళకు ఎక్కడికే. ఒకవేళ అలా రాకపోయినప్పుడు అలా క్రాస్ చేసుకుని కత్తిరితో రాకపోతే దాని జాడని పోతుంది. మనకు కట్ చేయడం రాదు, అందుకే నేను కట్ చేయమంటాను. ఒకవేళ రేపు వద్దన్న అలా మడతెట్టుకుని జాడ గీసేసుకొని జాడ కింద వెళ్ళిపోతే పోతుంది. ఒకటి ఉండాలా? ఒకటి ఉంటే సరిపోద్ది.
కూడా రేపొద్దు అనుకో బల్బు తక్కువ ఒక పెద్ద ముక్క ఉన్నాం. ఇంట్లో పారిపోయిందా చెప్పి బాగా చెప్పేది అలా పోయేది వస్తున్నాను ఆగండి అనేది కుట్టేది అది ఎలా కుట్టారా అది ఎలా కట్ చేశారా వస్తున్నాను ఆగండి అని పోయి తెచ్చుకోండి బుర్రకి ఆడికంట మెలిపింది అది బుర్రకెక్కింది ఆడికంటనే ఆనందం తప్పింది ఆడికంట 6 రోజులు ఇప్పింది చెబుతారు పూసులు పెళ్లి చేసేసారు. ఈ సంవత్సరం వెళ్ళిపోయి కాపాడుకున్నాను. నా ఇల్లు కట్టిన వాళ్ళు అటుడే సాయిగాడు నా ఇల్లు కట్టిన వాళ్ళు అటుడే ఏది అది సరిపోతుందో లేదు చూస్తాను 3 ముక్కలు సరిపోతాయండి అది ఏం చూసుకోక దొరుకుతుంది. ఇంకో ముక్క అంతా అయితే సరిపోద్ది. ఇంకో మొక్క వచ్చేస్తుంది. ఇంకో మొక్క వచ్చేస్తే ఇది కాకుండా ఇగో అదే క్రాస్ రావాలి పక్క క్రాస్ రావాలి ఇది వద్దునా ఈ క్రాస్లో చూద్దాం. ఇంత కలుసుకొని గాడిద ఇందులో తీయచ్చు కదా 2 ముక్కలు వస్తాయి. అది క్రాస్ అవ్వదు క్రాస్ నిలబడాలి లేకపోతే కరగదు అవ్వదు ఏదో క్రాస్ మారుతాం. ఇక పెద్ద ముక్కలు ఉండి ముందు తీసిన క్రాస్ ముక్క ఉతక్కుండేటప్పుడు ఈ అతకటి దగ్గరే వచ్చిందిరా పెద్ద గొడవ. ఇలా వచ్చుకోవాలి ఇక్కడ అసలు వచ్చింది వచ్చింది లేకుండా అది ఎలా చెప్పింది అనుకుంటున్నావు మేడం ఇలా కుట్టాను ఇలా కుట్టింది ఇలా అతుక్కోవాలి ఇలా కుట్టింది దీని ఇలా అతుక్కోండి క్రాస్ చేసుకుని సరిపోతుంది. ఇంట్లో కలుపు ఇలా కలుపుకొని కుట్టుకో అతుక్కొక్కరు అతుక్కుంటే పర్లేదా అలా పర్లేదు అలాగే వస్తుంది. అది అతుక్కుంటేటప్పుడు ఏం చేస్తాం ఇలా అతుక్కుంటాం అనమాట. జార చూసుకుని ఎత్తుకేసుకుంటామే ఓడితే రక్కను ఓకేనా ఇంతన్నానా అంతే ఇలాగా ఇలా అతుక్కోవాలి ఇలా అతుక్కుంటే కూర కూరదేనండి